సిటీ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో జనవరి నెల నుండి 2,45,783 మంది 3,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలో జనవరి నెల నుండి 2,45,783 మంది లబ్ధిదారులు 3,000 రూపాయల పింఛన్ పొందుతున్నారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో వైఎస్ఆర్ పింఛను కానుక 3,000 రూపాయల పెంపుదల వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన కార్యక్రమంలో నగరంలోని కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పింఛను లబ్ధిదారులకు 72.52 కోట్ల రూపాయల మెగా నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ఆర్ పింఛను కానుక కింద జిల్లాలో 2,45,783 మందికి 3,000 రూపాయల చొప్పున 72,52,39,000 రూపాయల పింఛన్ను అందజేస్తుందన్నారు. ఈ జనవరి నుండి కొత్తగా 3,913 మందికి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ షేక్ దిల్షన్ నజరానా తదితరులు పాల్గొన్నారు. 11 రోజుల పాటు జరిగే పెడన పైడమ్మ జాతర మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. 11 రోజుల పాటు జరుగు పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. అయితే 9వ రోజు సంబరం అంబరాన్నంటింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తండోపతండాలుగా బుధవారం సాయంత్రం తరలి రావడంతో భక్తులతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమ్మవారి ఆలయానికి వెళ్లే దారులన్నీ కిటకిటలాడాయి. వేలాది మంది భక్తులు నిజస్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తరించారు. సిడిబండ్ల ఊరేగింపు సంబరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణ తెలుగుపాలెం, పోసినవారిపాలెం, పిండివారిపాలెం, గంజాలవారిపాలెం తదితర గ్రామాల ప్రజలు పెక్కు సంఖ్యలో సిడిబండ్లను కట్టి అంగరంగ వైభవంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, విచిత్ర వేషధారణలు, వేరంగ విన్యాసాలు, కోలాట నృత్యాలతో ఈ ఊరేగింపు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ దాసు వాయునందన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఈ జాతర మహోత్సవాలు 11వ రోజు శుక్రవారంతో ముగియనున్నాయి. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో పతాక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ ఖాజా జా గరీబ్ నవాజ్ ఔలియా పతాక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పతాకాన్ని ప్రత్యేకంగా అలంకరించి పవిత్ర ఖురాన్ పఠించి
ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం అధ్యక్షుడు సయ్యద్ పీర్ ఈ సందర్భంగా హజరత్ ఖాజా జా గరీబ్ నవాజ్ ఔలియా జీవిత చరిత్ర, మహిమలు వివరించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాళేషా, రవీక్, సయ్యద్, బాజీ, షారుఖ్, నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఔలియా అల్లా పరంపరలో అగ్రగణ్యులు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా అల్లావారు రాజస్థాన్ అజ్మీర్ నగరంలో ఆయన పీఠం కొలువై ఉన్నది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం అల్లా సాక్షిగా ఆయన తన మహిమలతో భక్తులకు వెన్నంటి ఉంటానని అన్నారు. దైవ గ్రంథం పవిత్ర ఖురానును ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు సన్మార్గం చూపుతూ జీవించారు. అల్లా సర్వేశ్వరుడు ఒక్కడేనండి, ఆయన్నే ఆరాధించాలని ఉద్బోధించారు. ప్రపంచ నలుమూలల నుండి భక్తులు కుల మతాలకు అతీతంగా వచ్చి ఆయన్ని దర్శించుకుంటారు. శాంతి, ఐక్యత, సుఖశాంతులతో తులతూగేటట్లు అఖండ భారతదేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆమీన్. ఎండిపోయిన అనాసాగర్ అనే గంగా నదిని రప్పించారు. తిరుపతి వలె నిత్యాన్నదాన ఆశ్రమమైంది. లక్షలాది భక్తులకు కొంగు బంగారం అయ్యింది. భక్తుల కష్టాలు తొలగునులే, భక్తితో కోరుకున్నవి జరుగునులే. రిక్త హస్తాలతో వచ్చిన వారికి కొండంత అండ. దేశంలో నలుమూలలో విస్తరించిన ఖాజావారి జెండా. ఖాజా పొందిన వారు ఒక సూఫీ ముని పొంగవులు. ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు మహాత్ములు జనసమూహాలను కలపడానికి. నమస్తే. ఈ నెల 22 నాటికి ఫోటో ఓటర్ల తుది జాబితాను వెలువరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, ఎన్నికల ముందస్తు కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలు వివరించారు. జిల్లాలో 1763 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఈవీఎంల ద్వారా ఓటు వేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఇప్పటి వరకు 475 గ్రామాల్లో పూర్తయిందన్నారు. ఈ నెల 9, 10 తేదీలలో భారత ఎన్నికల సంఘం అధికారుల బృందం విజయవాడ రానున్నారని, జిల్లా ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం అంబాసిడర్గా నియమించిన ఆర్చరీలో గోల్డ్ మెడల్ విజేత జ్యోతి సురేఖతో కలిసి స్లీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్ది రోజా, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఐఎన్సీ, సిపిఐఎం, బీజేపీ ప్రతినిధులు షేక్ సిలార్దాదా, బత్తిన దాస్, సత్యనారాయణ, కొడాలి శర్మ, పంతం గజేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి సురేష్, డిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరిందండి. ఇన్ని రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. కానీ నిన్న గౌరవప్రదమైన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాకు ఎంత అవమానకరం అంటే అది అసలు మర్చిపోలేని రోజు. బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం దాన్ని. ఇలాంటి రోజు ఇంతమంది రోడ్డు మీద కూర్చున్నారని కూడా చూడకుండా మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్గా తొలగించేసేయండి అని ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎందుకు సార్? ఎందుకని మేము న్యాయమైన డిమాండ్లు తప్ప, అంటే జీతాలు అరాకొరా జీతాలు తీసుకున్న మేము రోడ్డు ఎక్కడం తప్ప సార్? అంటే మా జీతాలు ఎంత? మాకు నెలల జీతాలు ఇవ్వని రోజు మీరేమయ్యారు? 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్న రోజు మీకు మేము కనిపించలేదండి. ఈరోజు మేము సమ్మెలోకి వచ్చాని మమ్మల్ని తీసేయండి అని ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళని ఎవరైతే తీసేశారో వాళ్ళకి సన్మానం చేస్తారని ఎలా చెప్తున్నారు సార్? 4 నెలల జీతాలు ఇస్తే మేము సన్మానం చేసేవాళ్ళం.
మాకు జీతాలు పెంచితే మేము సన్మానాలు చేసేవాళ్ళం, పాలాభిషేకాలు మేము చేసేవాళ్ళం. మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించండి, మేము వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం, మీకు పొర్లు దండాలు కూడా పెట్టాం కదా సార్. ఇక్కడ మాకు జీతాలు ఇవ్వండి, మా జీతాలు పెంచండి అని. ఆ రోజు మీరేమయ్యారు సార్? అంత గౌరవప్రదమైన పోస్టులో ఉండి మీరు ఇలా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరి బాధ మీరు గుర్తిస్తారని మేము అనుకున్నాం. కానీ ఈరోజు మీరు మాకు రివర్స్ అయినట్టు మీరు ఇలా మాట్లాడడం న్యాయం కాదు సార్. ఇంతమంది మహిళలు ఉన్నారు, కేజీబీవీ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, డేటా ఎంట్రీ. నిర్ణయం చాలా బాధాకరమైన విషయం. మరి గౌరవ ఎస్పీడీ గారు మరి తీసుకోవాల్సిన నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే మీ కింద పనిచేస్తున్నటువంటి 26,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మేమేమి ఇప్పటికిప్పుడు ఈ రోజున తీసుకున్న నిర్ణయం కాదు సార్. ఇది మేము మరి ముందుగా 16వ తారీఖున నుంచి 19 వరకు మేము పెన్ డౌన్ చేసి 20వ తారీఖు నుంచి మేము సమ్మెకి వెళుతున్నామని ముందస్తుగా మరి మెమరాండంలు ఇచ్చి మరి విద్యాశాఖ అధికారి గారికి అక్కడ మండలంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఇచ్చి మరి మీ యొక్క ఆఫీస్కి వచ్చి మరి ఎస్పీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని మీద చర్చ పిలుస్తామని పిలవకపోగా ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరినీ తీసేయమంటాం అనేది చాలా దురదృష్టమైనటువంటిది. ఇది నిరంకుశత్వంగా ఉంది తప్ప ఇది మరి సానుకూలత్వంగా అనేది ఎక్కడ కూడా ప్రభుత్వంలో మరి ఎందుకు ఇటువంటి వైఖరి వచ్చిందో తెలియదు. కానీ మరి ఎటువంటి మీకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు సెంటర్లకు వెళ్ళి మరి ఐఏఎస్గా ఉన్న మీకే ఇబ్బంది వచ్చినప్పుడు మీరు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు మరి ఇక్కడ మేము మరి మీ కింద పనిచేసేటువంటి మరి మేము మాకు ఉన్నటువంటి ఇబ్బందిని ఆర్థికంగా మరి మేము ఎంతో ఇబ్బందిని తగులుపడుతున్న సమయంలో మీకు తెలియపరుస్తాకి ఒక నిరసన ముందస్తుగా మేము ముందుగా తెలియపరుస్తూ కూడా మేము ఈ ధర్నాకు వెళ్ళడం జరిగింది. తెలియకుండా అయితే జరగలేదు. మరి ప్రభుత్వం వారు ఏదైతే పాదయాత్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరినీ కూడా నేను ప్రభుత్వంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటనే మరి మాట ఇచ్చారు. మాట తప్పరని మడం తిప్పరని తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె 24వ రోజు చేరింది. ఎన్ని నిరసనలు తెలిపినా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పందన అనేది లేదు. మేమేం గొంతెం కోరికలు కోరట్లేదు. సీఎం గారిని ఒక్కటే అడుగుతున్నాం, మాకు అడిగే హక్కు లేదా? మేము ఎలా బతకాలి ఆ 11,500తో అని అడుగుతున్నాం. ఎందుకని మీకు మేమంటే అసలు అంత కోపం కనికరం లేదు? ఎందుకని మాకు మా కోరికలు వెంటనే మీరు నెరవేర్చాలని ఆ దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేమేం గొంతెం కోరికలు కోరట్లా. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. పని కనీస వేతనం ఇవ్వకపోతే ఇవ్వపోయారు, తెలంగాణలాగన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం. కనీసం అట్లా కూడా ఇవ్వకపోయినా కనీసం ఒక 5,000 అన్నా పెంచుతారని ఆశతో ఉన్నాం. కానీ వచ్చి విధుల్లో చేరాల్సిందేనే అల్టిమేటం జారీ చేస్తున్నారు. అయినా మేమేం తగ్గం. ఎందుకంటే మేము అడిగేది న్యాయపరమైన కోరికలే. మేమే అడ్డదిడ్డంగా గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కనుక మా యందు దయ ఉంచి ఎప్పటికైనా ఒక నిర్ణయం. 4 రోజులు చేరింది కానీ జగన్ గారికి మా మీద దయ కలగట్లేదు. జనవరి నెలలో 4 కీలకమైన వరాలు ఇస్తున్నానని మాట ఇస్తున్నారు ప్రజలకి. ఆ 4 కీలకమైన వరాల్లో మేము లేమా సార్ అని మేము అడుగుతున్నాం. 2,750 ఉన్న పెన్షన్ని 3,000కి మార్చారు. అలాగే మేము కూడా మనుషులమే కదా, 11,500తో మేము ఎలా బతుకుతామన్నది మీకు కనపడతలేదా? 23 రోజులను మేము ఈ రకంగా రోడ్ల మీద పడి నానా బాధలు పడుతూ తింటున్నామో తింటలేదో అది దేవుడికే తెలియాలి. కానీ మీకు మాత్రం మా మీద కనికరం లేదు. మీరు దయతలుస్తారో ఏం చేస్తారో మాకైతే తెలియదు. కానీ మీరు మాకు హామీ ఇచ్చే వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదు, ఇంకా ఉధృతం చేస్తామని తెలియదు. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా బాలభాను విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా బాలభాను విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయడంలో భాగంగా బాలభాను విద్యాలయంలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు భగవద్గీత, హనుమాన్ చాలీసా, పలు పద్యాల పోటీలు జరిపారు. విద్యార్థులకు మాతృభాష విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బాలభాను విద్యాలయ ప్రిన్సిపాల్ సిహెచ్ఎస్ఎన్ రాజు తెలిపారు. భవిష్యత్తులో మండల, డివిజన్ స్థాయిలలో ఈ పోటీలు జరిపి నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచి కూడా మా శ్రీకే బాలభాను విద్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకి మరింత ఎక్కువగా తెలియజేసేలాగా కేవలం బాలభాను విద్యార్థులు మాత్రమే కాకుండా మిగతా విద్యాలయాల్లో ఉండే పిల్లలకు కూడా మన వేమన శతకం కానీ, సుమతి శతకం కానీ, దాశరథి కానీ అట్లా ఉన్న శతకాల ఉన్న పద్యాలు, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పిల్లలందరూ కూడా చదువుకుని హనుమంతుడిని ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి తేజస్సు కానీ, బుద్ధిబలం కానీ, మనోబలం కానీ, ధైర్యం కానీ, మంచి విద్య కూడా వస్తుందనేటటువంటిది మనకి పెద్దలు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం అది. అందువల్ల హనుమాన్ చాలీసా, అట్లాగే భగవద్గీత బాలభాను విద్యాలయంలో ప్రతిరోజు కూడా ఒక టీచర్ ప్రత్యేకంగా భగవద్గీత అనేది పారాయణ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది పిల్లలు ఒక 10 అధ్యాయాల వరకు కూడా వాళ్ళు చూడకుండా చెప్పేటటువంటి ఒక పరిస్థితి అనేటటువంటి క్రియేట్ చేయగలరు. మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు రోడ్డెక్కడంతో అవనిగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు రోడ్డెక్కడంతో అవనిగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో వందలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టుకుని నిరుద్యోగులు నిరసన తెలిపారు. డిఎస్సి అభ్యర్థుల నినాదాలతో అవనిగడ్డలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సంవత్సరాలుగా ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఈరోజు ఇక్కడ అవనిగడ్డ డిఎస్సికి చాలా ప్రధానమైన ప్రాంతం. ఈరోజు ఇక్కడ విద్యార్థులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారు చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వారికి కుటుంబాలకి దూరంగా ఉంటూ ఇక్కడ వాళ్ళు డిఎస్సి వేస్తారేమో, మేము డిఎస్సిలో ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం వారికి మొండి చేయి చూపించి ఈరోజు ఏమైనా నిరసన ప్రకటన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నిన్న విజయవాడలో మనం చూసాం ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అక్కడ డిఎస్సి విద్యార్థుల్ని. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి వారి కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు దూరంగా ఉండి పండగలకి అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ వచ్చి ఉండంటే ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఒక్క డిఎస్సి కూడా వేయకపోవటం ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోట్లేదు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ కింద వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయటం, ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వారికి అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడున్నటువంటి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,900 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉన్న ఖాళీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేయట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవే కాకుండా రాబోయే ఖాళీలు కూడా కలిపి
మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం చాలా దురదృష్టకరమేనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది డిఎస్సి విద్యార్థులు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అవనగడ్డలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు వచ్చి డబ్బులు లేకపోయినా పనులు చేసుకుంటా, కూలీ పనులు చేసుకుంటా ఈ రోజు కోచింగ్లు తీసుకుంటా డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నిద్రపోతున్న ప్రభుత్వం పబ్జీ గేమ్ ఆడుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ మాత్రం ప్రజల్లో జరిగేటటువంటి పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ప్రజలను వంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అవనగడ్డలో జనసేన తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరపున ఈరోజు అవనగడ్డ ప్రధాన కూడలిలో అందరూ కూడా మానవారంగా కూర్చుని వేలాది మంది డిఎస్సి విద్యార్థులు ధర్నా చేస్తా మానవారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి అతను అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 8 నెలలు అయినప్పటి నుంచి ఆ డిఎస్సి గురించి పట్టించుకోవట్లేదు సార్. అదేవిధంగా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది సార్. స్కూల్ని 117 జీవోని రద్దు చేసి ఉన్న టీచర్ పోస్టులన్నీ రద్దు చేశారు సార్. ఎస్జిటి పోస్టులు లేవు సార్. ప్రతి జిల్లాలో 0 చూపిస్తున్నారు సార్. ఇక్కడ డిఎస్సి నిరుద్యోగులు 5 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఇక్కడ ఒక్కొక్కరి కోచింగ్కి 20,000 ఫీజు అవుతుంది సార్. ఒక్కొక్కరి నెలకు 5 నుంచి 6,000 దాకా ఖర్చు అవుతుంది సార్. గత 5 సంవత్సరాల నుంచి అంతే ఇక్కడ రూములతో మెస్సులతో ఇక్కడే అందరూ కుమిలిపోతున్నారు సార్. ఇక్కడ మెస్సులు అందరూ ఒక్కొక్క రూముల్లో బూజు పడిపోతున్నారు సార్. డిఎస్సి కోసం ఎదురు చూసి కళ్ళతో కాయ కాసి ఒక పూట తినక అసలు పనులకు వెళ్తా, పెయింట్ పనులకు వెళ్తా, కరువు పనికి వెళ్తా ఇక్కడ ఇచ్చేసుకుంటున్నారు సార్. దయచేసి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారికి మేము మా నిరుద్యోగుల నుంచి ఒకటే గోడు సార్, దయచేసి ఒక వారం రోజుల వ్యవధిలోనే మా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. లేకుంటే పక్కన తెలంగాణలో కేసీఆర్ ఎలా నిరుద్యోగులతో ఎలా ఆట ఆడుకున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.